ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారు నిస్సిగ్గుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినటువంటి విషయంలో అడ్డంగా పూర్తి సాక్ష్యాధారాలతో దొరికిపోతే రేవంత్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే 50 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పంపారు, మిగతా 4.5 కోట్ల రూపాయలు అతి తొందరలోనే మీకు అందిస్తాము అని స్టీఫెన్సన్ అనేటువంటి ఓ ఎమ్మెల్యేకి అందజేయటాన్ని పూర్తి వీడియో టేపులతో సహా దొరికిపోయి ఆయనతో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అని చేసినటువంటి సంభాషణ అంతా కూడా ఫోరెన్సిక్ ఆధారాలతో అది చంద్రబాబు నాయుడు గారి గొంతేనని శాస్త్రీయమైనటువంటి శోధన చేసి ఆ వివరాలతో మా శాసనసభ్యుడైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏసీబీ కోర్టుకు వెళ్ళి దాదాపు 1.5 నెలల క్రితం ఈ ఓటుకు నోటు కేసు అన్నది రిజిస్టర్ అయినా దానికి సంబంధించి మొదటి ఛార్జ్ షీట్లో 33 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు ఉటంకించిన అనుబంధ ఛార్జ్ షీటు వేస్తామని చెప్పి ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆ ఛార్జ్ షీటు వేయకుండా పోయినటువంటి తీరు పట్ల అనేక రకాలైనటువంటి అనుమానాలు మొత్తం భారత జాతికంతా కలిగింది. ఒక ముఖ్యమంత్రి నేను డబ్బులు ఇస్తాను మీరు ఓట్లు వెయ్యండి అని సాక్ష్యాధారాలతో దొరికిపోతే బ్రహ్మదేవుడు కూడా ఇక నిన్ను రక్షించలేడు చంద్రబాబు అని తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు గారు విర్రవీగుడు మాటలు మాట్లాడిన తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ 1.5 నెలలుగా అనుబంధ ఛార్జ్ షీట్ అన్నది పూర్తిగా వేయకుండానే సెక్షన్ 8 నాకున్నది, నేను 10 సంవత్సరాలు హైదరాబాద్ నగరాన్ని వదిలిపోను, మొత్తం పాలననంతా కూడా ఇక్కడి నుంచే పరిపాలిస్తాను అని బీరాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు ఏసీబీ ఉంది, నాకు పోలీసు ఉంది, నన్నేం పీకుతారు అని 2 రోజులు ఎగిరి గంతేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తరువాత పెట్టె బేడ సర్దుకొని హడావిడిగా అమరావతికి పరుగులు తీసినటువంటి తీరు ఏదైతే ఉన్నదో దీని వెనుక చాలా పెద్ద తతంగం నడిచింది. చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే ఈ ఓటుకు నోటు కేసులో అడ్డగోలుగా దొరికిపోయినటువంటి భయంతో జైలు జీవితం తప్పదు, చిప్పకూడు నాకు ఇంకా తప్పే పరిస్థితి లేదు అని తెలుసుకున్న తరువాత కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి చంద్రశేఖరరావు గారి కాళ్ళు పట్టుకొని ఊగి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పూర్తిగా తుంగలో తొక్కి ఫణంగా పెట్టి వీళ్లను వంచి ప్రత్యేక హోదా అన్నటువంటి వాదననే భవిష్యత్తులో నేను తీసుకురానునని ప్రకటించి ఏ రోజైతే ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడో ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అన్నది
సంజీవినా అనేటువంటి ప్రశ్న అందరికీ సంధించి ఆ రోజు నుంచి పూర్తిగా లొంగిపోయి మోడీ గారి ప్రభుత్వానికి విభజన చట్టంలో ఉన్నటువంటి విషయాల పట్ల కూడా ఒత్తిడి తీసుకురాకుండా ప్రత్యేక హోదా అన్నటువంటి మాట ఊసే ఎత్తకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే గుసగుసలు ఆడుతూ అందరికీ తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి ఈ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు 500 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించటమే కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ తాకట్టు పెట్టి ఇక నేను హైదరాబాదులో ఉండను, మా ఉద్యోగస్తులనందరినీ కూడా మెడబట్టిలాగి అమరావతికి తీసుకువెళతా, మీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడము, మమ్మల్ని వదిలేయండి అనేటువంటి మాటలు ఏదైతే చెప్పి దానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నారో ఈ రోజున ఆ 500 కోట్ల రూపాయల ముడుపులు చంద్రశేఖర్ రావు గారికి అందినాయి అని అనుకోక తప్పని పరిస్థితి ఈ రోజున చంద్రశేఖర్ రావు గారే కల్పించినారు. ఏం ఆశించి చంద్రశేఖర్ రావు అనేటువంటి వ్యక్తి హరిహరాదులు అడ్డు వచ్చిన చంద్రబాబును రక్షించలేరు ఈ ఓటుకు నోటు కేసులోనని విర్రవిగినటువంటి వ్యక్తి 14 నెలలైనా కూడా అనుబంధ ఛార్జిషీటు ఎందుకు వేయలేదు? మొత్తం దేశాన్నంతా కూడా ప్రకంపన కలిగించినటువంటి కేసు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అడ్డగోలుగా లంచాలు ఇస్తూ దొరికిపోయినటువంటి కేసులో ఇంతగా నీరుగార్చినటువంటి వైనం భారత రాజకీయాలలోనే లేదు అనేటువంటి విషయం గమనించవలసినటువంటి సంగతి. నేను నిప్పు, నా రాజకీయ జీవితమంతా అత్యంత సచ్చీలతతో నడిచింది. నేను బడబాగ్ని, నేను జమదగ్ని, నేను దావానలం, నేను బడబారణం, మహాశివుని యొక్క 3వ కంటి మంట ఎంతనో అలాంటి సచ్చీలత కలిగినటువంటి వ్యక్తిని అని నిరంతరము తనను తాను పొగుడుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు బస్సుల జాతీయకరణ విషయంలో చిన్న మాట హైకోర్టు ప్రకటిస్తే దానికి ఆనాటి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి గారు తన పదవికి రాజీనామా చేశారు. ఒక రైలు ప్రమాదం జరిగితే భారతదేశంలో ఆనాటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు వచ్చినటువంటి తొలి రోజులలో ముషీరాబాద్ నుంచి ఎన్నిక కాబడ్డటువంటి ఒక మంత్రి రామచంద్రరావు గారు 10,000 లంచం తీసుకున్నారు అన్నటువంటి ఆరోపణతో తన పదవి నుంచే రామారావు గారు తొలగించినటువంటి చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో ఈ దేశంలోనే అత్యంత అవినీతి పరుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనని కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ప్రకటిస్తే నువ్వు సాక్షాత్తు ఈ ఓటుకు నోటు కేసులో ఇంత అడ్డగోలుగా దొరికితే ఈ రోజున కోర్టే పునర్విచారణ జరిపించండి అని పిటిషనర్ వేసినటువంటి వాదనతో పూర్తిగా ఏకీభవించి వచ్చే నెల 29వ తేదీ లోపల ఈ విచారణ పూర్తి చేయండి అని ప్రకటిస్తే కూడా ఇంకా ఆ పదవి పట్టుకొని ఆ చూరు పట్టుకొని ఊగులాడుతున్నావు అంటే నీకంటే పనికి మాలిన ముఖ్యమంత్రి
భారతదేశ రాజకీయాలలోనే ఇప్పటి వరకు రాలేదు. ఈయన అంటాడు, నాలాంటి నిజాయితీపరుడైనటువంటి వాడు, నాలాంటి సచ్చీలత కలిగినటువంటి వాడు, నిప్పు లాంటి రాజకీయ జీవితం కలిగినటువంటి నా జీవనంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండటం అత్యంత బాధాకరమైనటువంటి విషయమోనని మేమంటున్నాం. ఈ రోజున మొత్తం తెలుగు జాతి అంతా కూడా అనుకుంటున్నటువంటి విషయం ఏందిరా అంటే, చంద్రబాబు గారి లాంటి ముఖ్యమంత్రి ఉండటం తెలుగు జాతి ప్రజల దౌర్బల్యం తప్ప మరింకొకటి కాదు. ఇలాంటి అవినీతికరమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరినైనా మేనేజ్ చేయగలను అనేటువంటి నమ్మకం తప్ప, ప్రచారం తప్ప, హంగు తప్ప, ఆర్భాటం తప్ప, మోసం తప్ప, వంచన తప్ప, కపటం తప్ప ఇంకే రకమైనటువంటి నైతికత లేనటువంటి ఒక ముఖ్యమంత్రి పాలనలో ఈ రాష్ట్రం ఉండటం తెలుగు ప్రజల దౌర్భాగ్యం తప్ప మరింకొకటి కాదు. ఈ కేసు నుంచి నిజంగా నువ్వు నిప్పైతే, నువ్వు బడబానలమైతే, ఈ రోజున ఏసీబీ కోర్టు ఏదైతే ప్రకటించిందో దాని మీద నువ్వు అప్పీలుకు పోకపోతే నువ్వు నిజంగా నిప్పే. దా తీర్పుకు కట్టుబడి నీవు ఉంటే నిన్ను అందరూ కూడా జమదగ్ని, ఈయన బడబాగ్ని అని నమ్ముతారు. నువ్వు తిరుపతిలో ఈ రోజున జరగవలసినటువంటి సమావేశాన్ని కూడా వదులుకొని పారిపోయి విజయవాడకి వెళ్ళిపోయినావు అంటే దీని నుంచి ఏ రకంగా బయటపడాలా, ఏ రకమైనటువంటి కుట్ర రాజకీయాలు చేయాలా, ఏ రకమైనటువంటి కపట, కుచ్చిత, నీచ, నికృష్టమైనటువంటి ఎత్తుగడలు వేసి ఈ కేసు నుంచి బయటపడాలా అనేటువంటి ఆలోచనలను చేయటానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు వెళ్ళటం జరిగింది. అసలు ఈ ఓటుకు నోటు కేసు విషయంలో బ్రహ్మదేవుడు కూడా నిన్ను రక్షించడు అని చంద్రశేఖరరావు గారు చెప్పిన తర్వాత మీ ఇద్దరి మధ్యన జరిగినటువంటి లావాదేవీలు ఏంటి? మీ తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పినట్టుగా మొదటి విడతగా 500 కోట్ల రూపాయల లంచం చంద్రశేఖరరావు గారు మీరు తీసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏ ఏ విషయాలకు అమ్ముడుపోయారు? తెలుగు ప్రజల జీవితాలనందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరేమో నిధులు నేను అడగను అని వాళ్ళ దగ్గర సాగిలిపడ్డాడు ఈ కేసు నుంచి బయటపడడానికి. నిధుల నుంచి వాళ్ళ దగ్గర, ఇంకా విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక్క అంశాన్ని కూడా నేను ఒత్తిడి చేయనని మోడీ గారి కాళ్ళ దగ్గర, కృష్ణా గోదావరి నదుల మీద మీరు ఏ రకమైనటువంటి ఆనకట్టలన్నా కట్టుకోండి, మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల గొంతులు కోసైనా సరే చంద్రశేఖరరావు గారు నన్ను ఈ ఓటుకు నోటు కేసులో నుంచి రక్షిస్తే చాలు అని సాగిలపడ్డారు. కనుకనే ఈ రోజున కనీసం వాటర్ ట్రిబ్యునల్కి సంబంధించిన ఆ విషయంలో కూడా నువ్వు ఒక ప్రశ్న కూడా ఎత్తటం లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇంత దారుణమైనటువంటి దోపిడీ కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేస్తూ ఉంటే ఒక్క మాటలే. ఆ రోజేమో దొరికిపోయిన రోజు మాత్రం బీరాలు పలికినాడు. ఒకరోజు కూడా ఆ టేపులో మాట్లాడినటువంటి మాటలు నావి కావు అని కూడా ప్రకటించాలా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఒత్తిత్తి మాటలు మాట్లాడినావు. మాట్లాడిన తర్వాత ఆ కేసు తీవ్రత పెరుగుతున్నది అన్నటువంటి భయంతో మీ వాళ్ళే చెప్తున్నట్టుగా 500 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఉన్నావు. మొదటి విడతగా మొత్తం 5 కోట్ల మంది తెలుగు ప్రజల యొక్క గొంతులు కోసినావు అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. మీ ఇద్దరి మధ్యన, చంద్రశేఖరరావు చంద్రబాబుల మధ్యన జరిగినటువంటి విషయాల పట్ల సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించవలసినటువంటి
అగత్యమున్నదనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ మొత్తం వ్యవహారం మీద ఓటుకు నోటు కేసులో సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలా, నిజాలు బయటికి రావాలా, చంద్రబాబు గారు ఎంత దోషో. ఒక రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినటువంటి రోజులలో ఔటర్ రింగ్ రోడ్డు మీద మాట్లాడితే ఒక్క క్షణంలోనే రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి వేయటం జరిగింది. కానీ చంద్రబాబు గారు ఈరోజు మీరు అడ్డగోలుగా దొరికినటువంటి కేసులో నా మీద విచారణ జరిపించండి అని, సిబిఐ ఎంక్వైరీ వేయండి అని స్వచ్ఛందంగా చంద్రబాబు గారు ప్రకటించి ఆయన సచ్చీలత ఉపయోగిస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారి లాంటి నిప్పు కణిక మరొకటి లేదు. లేకపోతే ఆయన నిప్పు కాదు, బీడి బూడిద కంటే కూడా తక్కువ అవుతాడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఓటుకు నోటు కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ, చంద్రబాబు చంద్రశేఖరరావుల యొక్క లావాదేవీలకు సంబంధించి ఈ కేసు ఎందుకు నీరుగారిపోయింది అన్నటువంటి విషయం మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత అవినీతి వరదలాగా పొంగి పొర్లుతూ ఉంటే, గోదావరికి కృష్ణకు వచ్చేటువంటి వరదల కంటే తెలుగు రాష్ట్రాలలో అధికారం కోసమని అవినీతి వరద పొంగి పొర్లుతున్నది. ఇది చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక సునామీలాగా ఈ అవినీతిని పెంచి పోషిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీకు ధైర్యం ఉంటే, న్యాయ వ్యవస్థ మీద నీకు నమ్మకం ఉంటే, కింది కోర్టులైనా కూడా దైవ సమానుల్లాంటివే అన్నటువంటి భావన నీకు ఉంటే నువ్వు అప్పీలుకు పోకుండా ఈ విచారణకు సిద్ధపడవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు నిప్పు లాంటి మనిషిని నిరూపించుకోండి అని మరొక్కసారి డిమాండ్ చేస్తున్నాం. సర్వ వ్యవస్థలను భ్రష్టాచారం పట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికీ ఒకే ఒక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, దైవత్వంతో సమానమైనటువంటి వ్యవస్థ భారతదేశంలో. ఆ న్యాయ వ్యవస్థ మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి వాళ్ళము కనుకనే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత దీని మీద విచారణ జరిపించవలసిందిగా వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఆయన ఎవ్వరికీ భయపడడు. ఎందువల్లంటే ఎవరినైనా మేనేజ్ చేయగలను అనేటువంటి ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరినైనా కొనగలను నేను, నాకెవరు అడ్డు అన్నంత ధీమా ఆయన రాజకీయ జీవితంలో జరిగింది కాబట్టి ఆయన ఎవ్వరికీ భయపడడు. ఖచ్చితంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావుకు ఓటుకు నోటు కేసు విషయంలో బయటపడటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టడమే కాకుండా తొలి విడతగా 500 కోట్ల రూపాయల లంచం ఇచ్చినారు అని తెలుగుదేశం పార్టీ నాయకులే గుసగుసలాడుతున్నారు. ఎవరి అవినీతి మీదైనా కూడా పోరాటం చేస్తాం. అంటే పోరాటం ఒక రాష్ట్రంలో ఉండి మరొక రాష్ట్రంలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది జీవితాలతో చెలగాటమాడేటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నప్పుడు గమ్మునే ఉండటానికి మేము సిద్ధంగా లేం. 100% తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తుంది కాబట్టి ఆ డిండి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో పోరాటం చేసినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా మాకు రావలసినటువంటి వాటాలకు విఘాతం కలిగించేటువంటి ఏ చర్యలు తెలంగాణ ప్రభుత్వం చేసినా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. సార్ అవునండి.
ఇంతకుముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే కేసులో మాకు జడ్జి తక్కువగా ఉన్నారు, మేము ఎట్లాంటి కేసులు అంటే ఇంత పెద్ద విషయం ఈ దేశంలో నా అంత నీతిపరుడు, నిజాయితీపరుడు, సచ్చీలుడు, సంస్కరణవాది, సంస్కారవాది అలాంటి వాడే లేడు అనేటువంటి వ్యక్తి అడ్డగోలుగా మీలాంటి వాళ్ళ కెమెరాలకు దొరికిపోయిన తర్వాత కూడా మాకు జడ్జిలు తక్కువగా ఉన్నారు అని అంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. మేము మోడీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం, ఆయన వాళ్లతో చెప్పి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారన్నటువంటి నమ్మకం మాకున్నది. పదే పదే చంద్రబాబు మాట చెప్తున్నారు సార్, ఇప్పటికే వైఎస్ 25 కేసులు అభియోగాలకు సంబంధించి విచారణ చేపట్టాడు, ఏ దాన్ని కూడా ప్రూవ్ చేయకుండా అంటే ఇంత అడ్డగోలుగా దొరికినటువంటి కేసులోనే 14 నెలలైనా కూడా అనుబంధ ఛార్జ్ షీటు వేయకుండా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నా మీద కేవలం అభియోగాల వలన జరిగేటువంటి ఏమీ లేదు అన్నంత ధైర్యస్తుడు చంద్రబాబు నాయుడు గారు. దీంట్లోనే ఆయన వెనక్కి తగ్గటం లేదండి. నేను పవన్ కళ్యాణ్ సంబంధించి కామెంట్స్ సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీని కూడా ప్రొడక్షన్ విమర్శించే పరిస్థితి నాకు తెలిసినంత మేరకు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీని ఏ రకమైనటువంటి విమర్శ చేయలేదు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రత్యేక హోదా విషయంలో అసలు ప్రత్యేక హోదా మీద పోరాటం మొదలుపెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నినదించకపోయి ఉంటే ఆ రోజున ఢిల్లీ నగర వీధులలో జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేసి అరెస్టు కాబడి మొత్తం దేశవ్యాప్త దృష్టి తీసుకువెళ్లారు కనుకనే ప్రత్యేక హోదా అన్నటువంటి నినాదం ఇంకా బ్రతికి ఉన్నది ఆయన చేస్తున్నటువంటి పోరాటాల కారణంగా. లేకపోతే సద్దు కాకుండా పోయి ఉండేది ఆ విషయం. 100% ప్రత్యేక హోదా కోసమని మేము ఎవరు నినదించినా పోరాటం చేసినా వాళ్లకు మద్దతిస్తాం, వాళ్లతో కలిసి పోరాటాలు చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎవరిని హైజాక్ చేయలేరు. ప్రజా సమస్యల మీద పోరాడేటువంటి వాళ్ళనందరూ కూడా చిత్తశుద్ధి ఉన్నప్పుడు పూర్తిగా వాళ్ళను ఆహ్వానించాలి, హక్కున చేర్చుకోవాలి, ఆలింగనం చేసుకోవాలి. ఓకేనండి.